ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని సోమవారం నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసం అన్న వ్యాఖ్య చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మనకు మొత్తం కలిపి 3 అవస్థలున్నాయి. ఒకటి జాగృత అవస్థ, ఒకటి స్వప్నావస్థ, ఒకటి సుషుప్తి అవస్థ. ఇప్పుడు ఇన్ని అవస్థలు మనకెందుకున్నాయి? ఎందుకు మనకి ఈ అవస్థ? ఏమి ఈ కర్మ మనకు అంటే, ఈ అవస్థల్ని అర్థం చేసుకుని ఈ అవస్థల్లో నుంచి దాటాలి. ఈ అవస్థల్ని అర్థం చేసుకుంటేనే గాని, ఈ అవస్థల్లో నుంచి దాటడం కుదరదు. కాబట్టి వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అని మన మాండూక్యోపనిషత్తు చాలా విస్తారంగా ఉపకారం చేస్తూ వస్తూ ఉన్నది. మనం దాన్ని ఎట్లైనా మళ్ళీ చదువుకుంటాము. ఈలోగా కొంత చూద్దాము. ఇప్పుడు మనకు జాగ్రత్త అవస్థని అర్థం చేసుకోవడానికి ఉపకరణంగా స్వప్నావస్థ ఉంటుంది. జాగ్రత్త అవస్థని అర్థం చేసుకోవాలంటే సులువుగా అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఇందులో అవన్నీ నిజంగా ఉన్నాయి అనిపిస్తాయి. నిజంగా ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి అంటే స్వప్నాన్ని అర్థం చేసుకోవాలి మనము. స్వప్నంలో నేను చూస్తున్న కల అంతా నాలోనే ఉంది. నా వల్లే ఉంది. నేనే సృష్టిస్తాను. నేనే చూస్తూ ఉంటాను. దాన్ని నడిపిస్తూ ఉంటాను. నేనే మళ్ళీ దాన్ని నాలో లయం చేస్తాను. అందులో ఏవేవో మనుషులు, వ్యక్తులు, రూపాలు, దేశాలు, కాలాలు ఎన్నెన్నో కనిపిస్తాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఏమేమో జరుగుతూ ఉంటుంది. ఏది జరిగినా సరే నాకు భిన్నంగా లేదు. నేను కాకపోలేదు. అంతా నేనే. ఊరికినే నేను చూస్తున్నాను కాబట్టి నాకు నా కల కనిపిస్తూ ఉన్నది. దానికి సొంతంగా కనిపించే శక్తి లేదు. అది ఊరికినే నేను చూస్తూ ఉంటే నాకు దృశ్యమై కనిపిస్తున్నదంతే. నేను ద్రష్టగా చూస్తూ ఉంటే, కలలో నా కలను చూస్తూ ఉంటే, నా కల దృశ్యంగా నాకు కనిపిస్తూ ఉంది. నిజంగా లేదు. అదొకవేళ సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగామంటే, మన జాగృతి కూడా అదే విధంగా నా వల్లే అంటే మీనా వల్ల గాదు. మీనాలాగా కనిపిస్తున్న వేరే రూపాల వల్ల గాదు. ఈ రూపాలన్నీ కూడా కలలోని రూపాల్లాంటి రూపాలు. అయితే నా వల్ల నేను సర్వాత్మకమై ఉన్నాను. నేను ఏకం ఏవ. అటువంటి నా వల్ల ఈ రూపాలన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్కడో లేవు. నాలోనే ఉన్నాయి. నాలోనే నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ నాలోనే లయమవుతాయి. నేను కాక వేరేగా లేవు. మొత్తం అంతా నేనే. నేను చూస్తూ ఉన్నాను కాబట్టి అవన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయి. నేను ద్రష్టను కాబట్టి ఇవన్నీ దృశ్యాలు. ఈ విధంగా జాగృతిని అర్థం చేసుకోవడం కోసమే మనకు స్వప్నావస్థ ఉన్నది. అయితే సరే జాగృతిని ఎట్లానో అర్థం చేసుకుంటాము. ఈ జగత్తుగా కనిపిస్తున్నదంతా నిజంగా లేదు. నేను కాకపోలేదు అని అర్థం చేసుకోవడానికి స్వప్నావస్థ ఉన్నది గాని, నన్ను నేనెట్లా అర్థం చేసుకుంటాను? ఈ జగత్తంతా సృష్టించబడ్డది, కల్పించబడ్డది, కల్పన, కల అని తెలుస్తున్నది స్వప్నాన్ని తెలుసుకుంటే. నన్నెట్లా తెలుసుకోవాలి నేను అంటే, అందుకోసము ఇంకొక అవస్థ సుషుప్తి అవస్థ అని ఒకటి ఉన్నది. ఈ సుషుప్తి అవస్థ ఎట్లా ఉంటుందంటే, జాగృత అవస్థలో మనకి దేహేంద్రియ మనోబుద్ధి అహంకార చిత్తాలన్నీ ఉపాధులుగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఉపాధుల ద్వారా నేను అనుభవాలు పొందుతూ ఉంటాను. అయితే ఈ ఉపాధులు నాకు అవసరం కూడా లేదు. నాకు ఉపాధి ఉన్నంత వరకే అనుభవం ఉంటుంది. ఉపాధి లేకపోతే అనుభవం ఉండదు అని అనుకోవడానికి వీల్లేదు అని నన్ను నేను అర్థం చేసుకోవడం కోసము, నేను నిరుపాధికము, నిరాకారము, నిర్గుణము అని తెలుసుకోవడం కోసమే సుషుప్తి అవస్థ. ఆ అవస్థలో నాకు ఏ రకమైన ఉపాధి లేదు. దేహం లేదు, ఇంద్రియాలు లేదు, మనసు లేదు, బుద్ధి లేదు. ఏ ఉపాధి అవసరమే లేదు. అయినా కూడా నన్ను నేను అనుభవిస్తూ ఉంటాను. స్వానుభవంలో ఉంటాను. అందుకనే
మేలుకున్న తర్వాత మళ్ళీ ఈ జాగృతావస్థ అన్న కలలోకొచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉన్నాను అని మాత్రమే తెలుస్తుంది. ఎందుకు అంటే ఆనందం నా స్వరూపం కాబట్టి, నా స్వరూపాన్ని అంటే నా ఆనందాన్ని నేను అనుభవిస్తూ ఉంటాను. అంత మాత్రమే అక్కడ ఉంటుంది. అప్పుడు ఉపాధి అవసరం లేదు. బుద్ధి అవసరం లేదు. మనసు అవసరం లేదు. ఇంద్రియాలు అవసరం లేదు. ఏ రకమైన దేహం అవసరమే లేదసలు. ఏమీ లేకుండా నన్ను నేను అనుభవించడం ఎట్లా? ఆ రకంగానే ఉంటుంది నా యాక్చువల్ స్థితి. నా స్వస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఉపాధి రహితము. ఉపాధి అవసరం లేని స్థితి. ఆ విషయం మనం అర్థం చేసుకోవడానికి నా స్వస్థితి ఏమి అని నేను తెలుసుకోవడం కోసము, ఆత్మను అర్థం చేసుకోవడం కోసము సుషుప్తి అవస్థ ఉంటుంది. ఈ రకంగా మనము అనాత్మలను అర్థం చేసుకోవడానికి కలను, ఆత్మను అర్థం చేసుకోవడానికి సుషుప్తిని ఉపయోగించుకుంటూ నన్ను నేను తెలుసుకోవలసి ఉంటుంది. ఆత్మ, అనాత్మలను విడదీసి చూసుకుని, అనాత్మలని నాలో లయం చేసుకోవడం ఎట్లా అని తెలుసుకోవడానికి ఈ అవస్థలు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతా బానే ఉంది గానీ, మనకున్న పెద్ద ప్రాబ్లమ్ ఏమి అంటే, నన్ను నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. నేను సుషుప్తి అవస్థ నుంచి ఇవతలకొచ్చిన తర్వాత, ఏదో జాగృతావస్థ అన్న దాంట్లో ఉన్నప్పుడు, నేను చాలా ఆనందాన్ని అనుభవించానని మాత్రం తెలుస్తుంది గానీ, అక్కడ ఉన్నంత వరకు నేనెవరో నాకు తెలియట్లేదు గదా! అది ప్రాబ్లమ్ మనకు. అప్పుడు గూడా మనము ఉపాధిని అపేక్షిస్తున్నాం కాబట్టే తెలియకుండా ఉన్నది. అయితే దీనివల్ల ఇంకొకటి గూడా మనం అర్థం జేసుకోవచ్చు. మనకు జాగృత అవస్థలో, స్వప్నావస్థలో 2 అవస్థల్లో గూడా 2 దోషాలుంటాయి. ఒకటేమి అంటే ఆత్మను గ్రహించము. మనమెవరో మనకు తెలియదు. జాగృత అవస్థలో కూడా తెలియట్లేదు. స్వప్నావస్థలో కూడా తెలియట్లేదు. ఆత్మను మాత్రం మనం పట్టుకోలేకుండా ఉన్నాము. దాని పేరు అగ్రహణము. కాక అనాత్మలన్నింటిని మాత్రం రకరకాలుగా పట్టుకుంటాము. జాగృత అవస్థలో ఇల్లంటాము, పిల్లికూన అంటాము, స్నేహితులు, భార్య, భర్త, బిడ్డలు, అమ్మ, నాన్న, నా కార్లు, నా వాహనాలు, నా ఉద్యోగము, నా సుఖాలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ రకరకాలుగా వేరే వేరే రూపాలుగా, నామాలుగా, కర్మలుగా వాటిని పట్టుకుంటాము. ఆ విధంగా విపరీతంగా అన్యథా గ్రహణం చేస్తాము. అదే విధంగా స్వప్నంలో కూడా. ఎందుకంటే జాగ్రత్తలో ఏం జరుగుతుందో స్వప్నంలో అంతే, స్వప్నంలో జరిగేదంతా జాగ్రత్తలో అంతే. 2 ఒకటేలాగా ఉంటాయి. 2 ఒక్కటే యాక్చువల్లీ. ఇప్పుడు ఈ జాగృత అవస్థలో నేనేం చేస్తున్నానో మీ నాన్న రూపంతో అనుకోండి. అవే మళ్ళీ నేను స్వప్నావస్థలో గూడా చేస్తుంటాను. ఇక్కడ కూర్చొని చదివినట్టే, ఇక్కడ కూర్చొని అన్నం తిన్నట్టే, ఇక్కడ కూర్చొని ఏ ఇంట్లో ఉన్నానో, ఏమి చేస్తున్నానో ఆల్‌మోస్ట్ అవే మళ్ళీ అక్కడ నా స్వప్నావస్థలో గూడా చేస్తూ ఉంటానింక. దానికి దీనికి తేడా లేదు. అంటే అక్కడ చాలా తొందరగా కల గడిచిపోయినట్టుంది కదా! అంటే కలలో ఉన్నంత వరకు ఆ విషయం తెలీదు. కలలో ఉన్నంత వరకు అది మామూలుగానే నార్మల్ టైమ్ లైన్స్‌లోనే నడుస్తుంటుంది. అక్కడి నుంచి జాగ్రత్త అవస్థలోకొచ్చినప్పుడే అది తొందరగా గడిచిందని తెలుస్తుంటుంది. అట్లనే ఇక్కడ గూడా దాని టైమ్ లైన్‌లో నడుస్తున్నట్టు అనిపిస్తుంది గానీ, ఇక్కడి నుంచి నేను యాక్చువల్‌గా మెలకువకొచ్చేసానంటే మాత్రం ఇదంతా స్వప్నమని అప్పుడు తెలుస్తుంది. ఈ రకంగా జరుగుతూ ఉన్న సమయంలో ఈ 2 దోషాలుంటాయి. ఈ 2 అవస్థల్లో. స్వప్నావస్థలో, జాగృతావస్థలో అన్యథాగ్రహణం, అగ్రహణం అని 2 ఉంటాయి. అయితే సుషుప్తి అవస్థలో ఆత్మను పట్టుకోలేకుండా ఉన్నాం గాబట్టి, అగ్రహణం ఒక్కటే ఉన్నది అక్కడ దోషము. అన్యథా గ్రహణం చెయ్యడానికి వేరే వేరేవి ఏవేవో రూపాలు, నామాలు, పనులు, వస్తువులు, పదార్థాలన్నీ పట్టుకోవడానికి ఉపాధి లేదక్కడ. కాబట్టి అన్యథా గ్రహణం అక్కడ ఉండదు. అన్యథా గ్రహణం లేదు గానీ, ఆత్మ గ్రహణం కూడా లేదు గదా! ఊరికే కటిక చీకటి. అందుకని ఆయనేం చెప్తున్నారంటే, "నువ్వు సుషుప్తి అవస్థను చూసుకో. సుషుప్తి అవస్థలో ఎట్లా ఉంటుంది? దేన్ని ఏది తెలుసుకోలేకుండా ఉంటేనేమో జగత్తంతా కటిక చీకట్లో గాఢాంధకారంలో ఉంటుంది కదా! నువ్వు గాఢ నిద్రలో ఉన్నావంటే ఏమి? గాఢాంధకారంలో ఉన్నావనర్థం.
గాఢాంధకారంలో ఉన్నావంటే ఏమి? అగ్రహణము. దేన్ని ఏది తెలుసుకోవట్లేదు. కనీసం నిన్ను నువ్వు కూడా తెలుసుకోవట్లేదు. ఆ రకంగా తెలుసుకునేవాడెవడు లేకపోతే, నేను తెలుసుకున్నాను అని చూస్తూ ఉన్నవాడు, తెలుసుకుంటూ ఉన్నవాడు, చూస్తూ ఉన్న ద్రష్ట, తెలుసుకుంటున్న జ్ఞాత లేకపోయేసరికి, అక్కడ దేన్ని ఏది చూడకపోయేసరికి మొత్తమంతా గాఢాంధకారమే. కటిక చీకట్లే ఉంటాయి సుషుప్తిలాగా. కాబట్టి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయమేమి, చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. అందుకని పాయింట్ నంబర్ 1 సుషుప్తిని పెట్టుకుని ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, దేహము మొదలైన ఏ ఉపాధి లేకపోతే తెలుసుకునేదేది ఉండదు కదా! ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే అవసరం లేదు. స్వతసిద్ధంగా వాటి పాటికవి ఘటము, పటము వాటికవే ప్రకాశిస్తూ ఉంటాయి. ఈశ్వరుడి అవసరమే లేదు. ఈశ్వరుడు సమావేశం అవ్వవలసిన పని లేదు. సమ్యక్‌గా ఆవేశించవలసిన పని లేదు అంటే అట్లా ఉండదు. ఈశ్వరుడు లేకపోతే నీ ఘటము, పటము అట్లాంటివి వాటి పాటికవి ఒకదాన్ని ఒకటి చూసుకోవడం అన్నది ఉండదు. అట్లా వాటికి చూసే శక్తి లేదు కాబట్టి, ఒకదాన్నొకటి చూసుకోలేవు గాబట్టి, మొత్తమంతా గాఢాంధకారమైన అయి ఉండాలి. నీ సుషుప్తిలాగా. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ఒకదాన్నొకటి చూసుకునే శక్తి వాటికి ఉన్నది అంటే, ప్రతిదీ ప్రతి దాని పని చేస్తుండాలి. ప్రతిదీ ప్రతి దాన్ని చూస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. నేను గోడను చూస్తుంటే గోడ నన్ను చూడాలి. కళ్ళు పోయి పులుసన్నం తినాలి. కాళ్ళేమో ఏదో వింటూ ఉండాలి. ఇట్లా ఒకదానితో ఒకటి చెయ్యాలి. అట్లా జరగట్లేదు. మనకు ఒకవైపు జాగ్రత్తలో, ఒకవైపు స్వప్నంలో రెండిట్లో గూడా ఇట్లా జరగదు, కుదరదు అని తెలుస్తూనే ఉన్నది. అందుకని మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ 2 విషయాలు పక్కన పక్కన బెట్టుకుని, ఒకవేళ ఇంద్రియాలకే, దేహేంద్రియాలకే, వస్తువులకే, రూపాలకే, కార్యాలకే వాటి పాటికి వాటికి అన్నీ తెలుసుకునే శక్తి ఉందా అంటే, ఉంటే మొత్తం అంతా తల్లకిందులుగా ఉంటుంది. అదంతా సంకరమైపోతుంది. ఒకదాని పని ఒకటి చేస్తూ ధర్మాలన్నీ చెడిపోతాయి. కంటికి చూసే ధర్మము, నాలుకకు రుచి చూసే ధర్మము, కాళ్ళకు నడిచే ధర్మము, చేతులకు పట్టుకోవడం, వదలడం అన్న ధర్మాలన్నీ చెడిపోయి, చేతులు పాటలు పాడడము, నోరు ఏదో నడిచి వెళ్ళిపోవడము, పర్వతాలన్నీ నడుస్తూ ఉండడము, చెట్లన్నీ నడుస్తూ ఉండడము, మనుషులు బిగదీసుకుని ఒకచోట పాతుకుని పోయి ఉండడము, ఈ రకంగా ధర్మాలన్నీ తప్పిపోతాయి. అట్లా జరగట్లేదు కాబట్టి, మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, వేటి పాటికి వాటికి అంత జ్ఞానము, చిత్త శక్తి లేదు. వాటిని అవి తెలుసుకోలేవు. వేరే వాటిని కూడా తెలుసుకోలేవు. అవి ఊరికే కనిపిస్తుంటాయి, తెలియబడుతూ ఉంటాయి అంత మాత్రమే. అవి ఓన్లీ దృశ్యాలే అని స్వప్న జాగృత అవస్థల్ని బెట్టుకొని మనం తెలుసుకోవచ్చు. అట్లానే సుషుప్తి అవస్థను బెట్టుకొని ఒకవేళ వేటిని ఏవి తెలుసుకోకపోతే మొత్తం అంతా గాఢాంధకారమే అసలు జగత్తు కనపడను గూడా కనపడదు. అందుకని దీని వల్ల మనకు ఈ 2 పక్కన పక్కన బెట్టుకొని మనం తెలుసుకోవడం వల్ల అర్థమైన విషయం ఏమి అంటే, వస్తువులకు వాటి పాటికి వాటికి ఈ ఘటాలకు, పటాలకు, దారిన బోయే మిగిలిన ద్రవ్యాలకు ఉండడము, ప్రకాశిస్తూ ఉండడము అన్నది స్వతసిద్ధంగా ఉన్న భావము, లక్షణము కాదు. నా. వీటన్నింటికి వేరుగా ఉండడము, ప్రకాశిస్తూ ఉండడము అంటే సత్, చిత్. ఉండడం సత్, ప్రకాశిస్తూ ఉండడం చిత్ అన్న లక్షణాలతో ఉన్న తత్వము ఈశ్వర చైతన్యమని ఒకటి ఉంటుంది అని మనకు తెలుస్తూ ఉన్నది. అని మనం ఇంతవరకు చూసుకుంటూ వచ్చిన శ్లోకాలకు మళ్ళీ ఇంకొకసారి స్థూలంగా అర్థం. ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త శ్లోకాలు చూద్దాము. మలినా మలినాదర్శ పశ్చాత్ ప్రాగ్ భాగతుల్యయోః క్రియాశక్తి జ్ఞానశక్త్యోః అంతఃకరణ భాగయోః ప్రతిబింబే స్ఫురన్ ఈశః కర్త జ్ఞాత ఇతి కథ్యతే.
మరైతే ఎట్లా అర్థం జేసుకోవాలి ఇవన్నీ అంటే, చూద్దాము కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టుకుని. ఒక ఆదర్శం ఉన్నదనుకో, ఒక అద్దం ఉన్నది. ఈ అద్దానికి ఒకవైపు అమలినము అంటే స్వచ్ఛంగా, క్లియర్‌గా ఉన్న సైడ్ ఉంటుంది. అవతల వైపు మలినము. దానికేదో నల్ల రంగు పూసి ఉంచుతారు. ఎందుకు అంటే ఒక అద్దంలో ప్రతిబింబం కనిపించాలి అంటే, ఒకవైపు ఏదైనా నల్ల రంగేదైనా ఉంటే, ఇవతల వైపు అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తుంది. కాబట్టి ఆ అద్దానికి ఒకవైపు మలినము, ఒకవైపు మలినం లేకపోవడం, నలుపు ఒకవైపు ఉండడం, ఒకవైపు లేకపోవడం అని పశ్చాత్ వెనక, ప్రాక్ ముందు అని 2 భాగాలుగా ఉన్నాయి అనుకో. 2 భాగాలు, 2 సమానము. ఒకటి ఎక్కువ గాదు, ఒకటి తక్కువ గాదు. ఇదుంటేనే అది పని జేస్తుంది. ఆ అద్దానికి వెనుక వైపు నలుపు రంగో, నీలపు రంగో లేకపోతే ఇవతల సైడ్ అది అద్దంగా పనిజెయ్యదు. ఇటువైపు ఇది అద్దంగా, స్పష్టంగా ప్రతిబింబాన్ని చూపించడం కోసమే ఆ వెనక వైపు ఉండి తీరవలసింది. కాబట్టి ఇటు సైడ్ ఉంది గాబట్టి అవతల సైడు, అవతల సైడ్ ఉంది గాబట్టి ఇటు సైడు పని చేస్తూ ఉంటాయి. 2 భాగాలుగా ఉన్నాయి గదా! అట్లానే ఈ అంతఃకరణం అన్న అద్దానికి ఒకవైపు క్రియాశక్తి మలినాలతో కూడి ఉంటుంది. ఒకవైపు జ్ఞానశక్తి నిర్మలమై, శుద్ధమై ఉంటుంది. ఆ రకంగా భాగాలతో ఉన్నదని అనుకోండి. ఇప్పుడేమవుతుందంటే, మన ఈశ్వరుడు ఈశః ఇందులో ఆయన ప్రతిబింబంలాగా కనిపిస్తూ ఉంటాడు. ఆయనే క్రియాశక్తితో కర్తగా ఉంటాడు. అద్దానికి ఏదో మలినమైన భాగము నలుపు వర్ణంలో ఉన్న ఏ భాగమున్నదో అందులో క్రియాశక్తితో కర్తగా అదే ఈశ్వరుడు ఉండి, ఆ అంతఃకరణానికి మళ్ళీ అదే ఈశ్వరుడు అవతల సైడు ఆ క్రియలతో జరుగుతూ ఉన్న వాటిని క్రియలు చేయడానికి కావలసిన జ్ఞానము, జరుగుతూ ఉన్న క్రియలను తెలుసుకుంటూ ఉన్న జ్ఞానము, ఇటువంటివన్నిటికి కావలసిన జ్ఞానం ఏదున్నదో, దానితో జ్ఞాత తెలుసుకుంటూ ఇవతల సైడ్ ఉంటాడు. ఇప్పుడు మామూలుగా ఒక అద్దానికి వెనక వైపు నలుపు రంగు, ఇవతల వైపు స్వచ్ఛంగా ఉండడం అని 2 భాగాలుగా ఉన్నాయి అనుకోండి. అద్దం ఒక్కటే. అది 2 అద్దాలు గాదు. ఒకటే అద్దం. అట్లానే అంతఃకరణం అని ఒకటున్నదనుకోండి. ఆ అంతఃకరణానికి గూడా ఒకవైపు క్రియాశక్తి అని ఏ వైపున్నదో, అక్కడ అదే ఈశ్వరుడు కర్త అనిపించుకుంటాడు. అదే ఈశ్వరుడు ఇవతల సైడు అదే అంతఃకరణము ఎటువైపైతే శుద్ధమై ఉన్నదో, అక్కడ జ్ఞాత అనిపించుకుంటూ ఉంటాడు. ఈ రకంగా ఉన్నది ఒక్కడే ఈశ్వరుడు. క్రియాశక్తితో, జ్ఞానశక్తితో ఉంటాడు. అదే అంతఃకరణము ఏ శక్తితో అది వ్యవహరిస్తుందో దాన్ని బట్టి ఈశ్వరుడు పని చేస్తున్నాడా, దాన్ని తెలుసుకుంటున్నాడా అని ఉంటుంది. ఎప్పుడైనా సరే. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనా గూడా ట్రై చేద్దాం. ఒక శాంపుల్ ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా ఈ ఈశ్వరుడు ఏదో ఒక అద్దం ఉన్నదనుకోండి ఆదర్శము. ఆ ఆదర్శము మనం ఇటువైపు తిప్పి చూసి, ఓహో! ఇటువైపు నలుపు రంగు ఉన్నది అని మళ్ళీ అటు తిప్పి చూసి, ఓహో! ఇటువైపు స్వచ్ఛంగా ఉన్నది అని చూడ్డానికి కొంచెం టైం పడుతుంది. 1, 2 సెకండ్స్ పట్టొచ్చు. 1 సెకండ్ లేకపోతే హాఫ్ సెకండ్ పట్టొచ్చు. కానీ మన ఈశ్వరుడు కర్తగా, జ్ఞాతగా, కర్తగా, జ్ఞాతగా, కర్తగా, జ్ఞాతగా మారడానికి ఎక్కువ టైం పట్టదు. చాలా క్విక్‌గా జరుగుతుంది. టైం పట్టదు కాబట్టి మనకు తెలియదు. మరి ఎట్లా తెలుసుకుందాము అంటే చూద్దాము. మనము మాట్లాడుతూ ఉన్న టైంలో వినలేము. వింటూ ఉన్న టైంలో మాట్లాడలేము. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నామనుకోండి, మనతో పాటు ఎదురుగా ఇంకెవరైనా మాట్లాడుతూ ఉంటే ఒకేసారి మనము మాట్లాడుతూ, వింటూ 2 చేయలేము. వాళ్ళు మాట్లాడడం ఆపితే మనం చెప్తుంది వాళ్ళు వినగలరు. మనం మాట్లాడడం ఆపితే వాళ్ళు చెప్తున్నది మనం వినగలము. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మాట్లాడడం, వినడం ఒకటేసారి మనం చేయలేం గదా! ఎందుకంటే మాట్లాడడం అన్నది కర్మ. అప్పుడు మనం కర్తగా మాట్లాడుతున్నాము. అనుకుందాం ఇప్పటికి ఎగ్జాంపుల్ కోసం. మనం ఇప్పుడు జ్ఞాతగా వాళ్ళేం మాట్లాడుతున్నారో తెలుసుకుంటున్నామనుకోండి. ఒకేసారి 2 కలిపి చేయడం ఎట్లా కష్టమో, అంతకన్నా గూడా సూక్ష్మంగా ఆలోచించాలి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కొంతవరకే హెల్ప్ చేస్తుంది. నేను స్థూలంగా ఏదో ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టెక్నికల్లీ
మాట్లాడుతూ ఉన్న సమయంలో గూడా నేను కర్తగా, జ్ఞాతగా ఒక్కటేసారి ఎంత ఫాస్ట్‌గా నా అంతఃకరణము దాని రూపాన్ని మార్చుకుంటుందంటే, నేనేదైనా చెప్తున్నాను అంటే దాని గురించి ఆలోచన చెయ్యాలి. జ్ఞాతనై ఉండాలి. ఆ విషయం గురించి నాకు తెలియాలి. అప్పుడు నోటితో నోరు అందుకే కర్మేంద్రియము. వాక్ అన్నది కర్మేంద్రియాల్లో ఉన్నది అందుకనే. మాట కర్మేంద్రియం. కర్తగా నేను మాట్లాడతాను. కర్తగా టెక్నికల్‌గా మాట్లాడుతూ ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఇన్ఫర్మేషన్ జ్ఞాతగా నాకు తెలియాలి. తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని జ్ఞాతగా ఉండి, వెంటనే దాన్ని కార్యంగా మార్చి వాక్కులుగా బయటికి వదలాలంటే, జ్ఞాతగా ఉన్న నేనే కర్తగా మారుతూ ఉండాలి. కర్తగా ఉన్న నేనే జ్ఞాతగా మారుతూ ఉండాలి. ఎంత ఫాస్ట్‌గా మారతానంటే, ఒక్కొక్కసారి ఎప్పుడైనా కర్తగా మాత్రం ఉన్నాను, జ్ఞాతగా లేను అంటే, ఏదో లోపల ఐడియా లేకపోతే బయటికి మాట కూడా రాదు. అది గూడా ఆగిపోతుంది. దాన్ని బట్టి దీన్ని ఈ ఎగ్జాంపుల్‌ని పెట్టుకొని భావన చేస్తే ఉన్న ఒకే అంతఃకరణము ఒకసారి కర్తగా కర్మలు చేస్తూ, ఒకసారి జ్ఞాతగా తెలుసుకుంటూ ఎట్లా ఎంత వేగంగా సూపర్‌సానిక్ స్పీడ్స్‌తో మారుతూ ఉంటుంది అని అర్థం చేసుకుంటే, ఆ ఇంతకి మారుతూ ఈ అంతఃకరణాన్ని అట్లా వాడుతూ ఉన్న నేనెవరు అన్నది తెలుస్తుంది. పట్టుకోగలిగితే ఆ విధంగా దాన్ని పట్టుకోవచ్చు. ఆ విధంగా అటు ఇటు, అటు ఇటు ఒకవైపు కర్తగా, ఒకవైపు జ్ఞాతగా ప్రకాశిస్తున్నవాడు స్ఫురన్ స్ఫురిస్తున్నవాడెవరు అంటే ప్రతిబింబంలాగా అదిగో ఆ ఈశ్వరుడే నేనే అని కథ్యతే చెప్తారు. బుద్ధిః సత్వగుణోత్కర్షాత్ నిర్మలః దర్పణః యథా గృహ్ణాతి విషయఛాయాం ఆత్మఛాయా అనుభావతః. ఇప్పుడు ఒకవేళ మన బుద్ధి అంటే అంతఃకరణం సత్వగుణ ఉత్కర్షంతో ఉన్నదనుకోండి. సత్వగుణం బాగా పైకొచ్చి ఉన్నదనుకోండి. అంటే పైకి, కర్షణం అంటే లాగడం. బుద్ధి అంటే మన అంతఃకరణము సత్వగుణం బాగా పైకొచ్చి ఉన్నదనుకోండి. అప్పుడది నిర్మలః దర్పణః యథా స్వచ్ఛమైన అద్దంలాగా ఉంటుంది. అద్దానికి ఒకవైపు స్వచ్ఛంగా ఉన్న సైడ్ ఉంటుంది గదా! క్లియర్ సైడ్. ఆ రకంగా ఉంటుందప్పుడు బుద్ధి అంతఃకరణము. ఉన్నప్పుడేం చేస్తుందది ఆత్మఛాయాన్ అను ఆత్మ యొక్క నీడను అనుసరించి విషయ ఛాయాం విషయాలన్న ఛాయలను గృహణాతి పట్టుకుంటూ ఉంటుంది. ఆత్మననుసరించే విషయాలను పట్టుకుంటుంది. ఆత్మే విషయాలుగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. విషయాలు మళ్ళీ సెపరేట్‌గా లేవు. కళ దగ్గరికొద్దాము. కళ మళ్ళీ నాకు వేరుగా ఉన్నదా? నేను కలగంటూ ఉన్నప్పుడు నా కలలో ఏనుగులుండొచ్చు, సింహాలుండొచ్చు, పెద్ద పెద్ద పర్వతాలుండొచ్చు, పెద్ద పెద్ద దేశాలన్నీ ఉండొచ్చు, పెద్ద పెద్ద భవంతులుండొచ్చు, చిన్న చిన్న వస్తువులుండొచ్చు. అవన్నీ నా లోపలే ఉన్నాయి. బయట లేవు గదా! ఆ రకంగానే ఇక్కడ గూడా ఆత్మ విషయాలే, ఆత్మే ఇన్ని విషయాలుగా అందులోనే తెలుస్తూ ఉంటే, దాన్ని ఈ బుద్ధి అన్న అద్దము పట్టుకుంటూ ఉంటుంది అంతవరకే. నిజంగా ఈ వస్తువులన్నీ బయట ఉన్నాయా? విషయాలన్నీ ఉన్నాయా? లేవు. ఆత్మ నీడల్లాగా ఆత్మకే ఆత్మ ప్రకాశమైతే దాని నీడలలాగా దాన్ని అనుసరించి ఈ విషయాలన్నీ ఉన్నట్టుగా మన బుద్ధి గ్రహిస్తూ ఉంటుంది. అస్వచ్ఛంగా ఉన్న టైంలో. అప్పుడు దాన్ని జ్ఞాత అని పిలుస్తాము. ఒకవేళ బుద్ధి స్వచ్ఛంగా లేదనుకోండి, కదులుతున్నదనుకోండి, అది కర్మలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంక అదేం తెలుసుకోదు. మనము గబగబా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ తెలుసుకోము. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళిపోవడం అన్న కర్మలో ఉన్నాము. కర్మలో ఉన్నప్పుడు క్రియాశక్తితో ఉంటాము. మలినమైన అద్దం లాగా ఉంటామప్పుడు. జ్ఞానం ఉండదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోము. అట్లా ఉంటుంది. ఈ రకంగా ఒక్కటే 2 రూపాలు ధరించి ఉంటుంది. ఇక్కడెంత అందమైన ఉపమానం చెప్పారంటే, అమలినమైన ఆదర్శము, క్రియా, జ్ఞాన శక్తులతో ఉన్న అంతఃకరణము, ఈశ్వరుడు అని 3 చెప్పారు. వీటిని ఊరికనే దాని అందం చూడ్డాని కోసం చూస్తున్నాను. మలినమైన ఆదర్శమని భౌతికమైన, ఆది భౌతికమైన ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. క్రియాశక్తి, జ్ఞానశక్తులతో కూడి ఉన్న అంతఃకరణం అన్నప్పుడు ఆధ్యాత్మికంగా చూపిస్తున్నారు. ఈశ్వరుడన్నప్పుడు ఆది దైవికంగా చూపిస్తున్నారు. 3 రకాలుగా కూడా ఉన్నది ఒక్కటే.
ఏదో అమలినమైన దర్పణంలాగా, క్రియాశక్తి, జ్ఞానశక్తుల్లాగా, జ్ఞాతాకర్తలాగా 3 విధాలుగా అంతటా బయట అద్దంలాగా కనిపిస్తున్నదేమి నేనే. క్రియాశక్తి, జ్ఞానశక్తులతో కూడిన అంతఃకరణంలాగా ఉపాధిగా ఉన్నదేమి నేనే. అసలు కర్త, జ్ఞాతగా ఉన్న ఈశ్వరుడెవరు? నేనే. ఆది భౌతికమైన, ఆధ్యాత్మికమైన, ఆది దైవికమైన ఉన్నదంతా ఒక్కటే అది నేనే. నేనే రకరకాలుగా ఉంటాను. నా నీడలను నేనే చూస్తూ ఉంటాను. బుద్ధి అన్న ఉపాధితో నా నీడలను నేనే విషయాలుగా గ్రహిస్తూ ఉంటాను. అంతఃకరణ సంబంధాత్ నిఖిలాని ఇంద్రియాణి అపి రథాంగనేమి వలయే కీలితాః ఇవ కీలకాః. అంతఃకరణంతో సంబంధం బెట్టుకుని, ఇంద్రియాలన్నీ గూడా ఏదో ఒక రథాంగం ఉన్నదనుకోండి. అంటే చక్రం, బండి చక్రం. ఆ బండి చక్రం యొక్క నేమి అంటే అంచుకు తగులుకుని వలయంలాగా కీలకాలు అరలన్నీ బిగుసుకుని ఉంటాయి గదా! ఒక చక్రానికి అరలన్నీ ఉంటాయి గదా! అంచు దగ్గర నుంచి మధ్యలో నాభి దాకా. ఆ రకంగా ఇంద్రియాలన్నీ అంతఃకరణం చుట్టూ అల్లుకుని ఉంటాయి. అని ఇంకా ఇక్కడి నుంచి కొంత దేహం గురించి అదెట్లా పనిచేస్తుంది అని ఆ సిస్టమ్ గురించి, ఉపాధి గురించి చెప్పడం మొదలుబెట్టారు. మన రథాంగనేమికి కీలితాహ తగులుకొని ఉన్న కీలకాలు అరల్లాగా ఈ ఇంద్రియాలన్నీ అంతఃకరణాన్ని తగులుకొని ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. నాడ్యః అంతఃకరణే స్యూతాః జాల సంస్యూత సూత్రవత్. అయితే ఈ అంతఃకరణానికే నాడులన్నీ గూడా స్యూతాః తగులుకుని ఉంటాయి. ఎట్లా అంటే జాల సంస్యూత సూత్రవత్ ఒక జాలము, ఒక వల ఉన్నదనుకోండి నెట్. ఆ వలకి సంస్యూతము తగులుకుని సూత్రాలు, దారాలన్నీ ఎట్లా అల్లుకుని ఉంటాయో, అట్లానే అంతఃకరణానికి నాడులన్నీ అల్లుకుని ఉంటాయి. ఇప్పుడు తాభిః తు గోళకాంతాభిః ప్రసర్పంతి స్ఫులింగవత్ కరణాని సమస్తాని యథా స్వం విషయం ప్రతి. ఈ తాభిః తు ఈ నాడులన్నీ మన అంతఃకరణానికి తగులుకుని ఉంటే, వాటి ద్వారా గోళకాంతాలుంటాయి గదా! గోళకాలు. కళ్ళన్న గోళాలు, చెవులు అన్న గోళాలు, ముక్కు రంధ్రాలు, నోరు అన్న గోళము, ఇట్లాంటి రంధ్రాల్లో నుంచి ఆ నాడుల ద్వారా సమస్తాని కరణాని కళ్ళలో నుంచి చూపు అన్న కరణము, చెవుల్లో నుంచి వినికిడి శక్తి అన్న కరణము అటువంటివన్నీ గూడా స్ఫులింగవత్ ఏదో నిప్పు రవ్వల్లాగా యథా స్వం విషయం ప్రతి వాటి విషయాల వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడేమైందంటే అంతఃకరణానికి తగులుకుని నాడులన్నీ ఉంటాయి గదా! ఈ నాడులన్నీ ఏం చేస్తాయంటే వేటి గోళాల దగ్గరికి అవి వెళ్తూ ఉంటాయి. కొన్ని నాడులు కళ్ళన్న గోళాల దగ్గరికి, కొన్ని నాడులు చెవులన్న గోళాల దగ్గరికి, కొన్ని నాడులు నోరన్న గోళం దగ్గరికి అట్లా ఏ గోళం దగ్గరికి ఆ గోళం దగ్గరికి ఈ నాడులన్నీ ప్రసరిస్తూ ఉంటే అందులో నుంచి కరణాలన్నీ నిప్పు రవ్వల్లాగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రసరిస్తూ ఉంటాయి. దేహస్య మధ్యమం స్థానం మూలాధారः ఇతి ఈర్యతే. గుదాత్ తు ద్వి అంగుళాత్ ఊర్ధ్వం, మేఢ్రాత్ తు ద్వి అంగుళాత్ అధః. మన దేహానికి మధ్యలో స్థానమేమున్నదో నాభి స్థానం అని పిలుస్తారు గదా! నాభి అని జనరల్‌గా చెప్తున్నాను. కానీ మన శరీరానికి మధ్యలో మూలాధారం ఉంటుందని ఈర్యతే చెప్పబడుతుంది. అదెక్కడుంటుంది అంటే గుద భాగం దగ్గర నుంచి 2 అంగుళాల పైన, మేఢ్రం నుంచి 2 అంగుళాల కింద దాని స్థానము, దాని లొకేషన్. అదెట్లా ఉంటుందంటే త్రికోణః అధోముఖాగ్రః చ కన్యకాయోనిసన్నిభః యత్ర కుండలినీ నామ పరాశక్తిః ప్రతిష్ఠిత. అది త్రికోణాకారంలో ఉంటుంది. అధోముఖాగ్రహ దాని ఆ త్రికోణంలో అగ్రభాగము ఒక యాంగిల్ అది కింది వైపుకుంటుంది. కన్యకాయోనిలాగా ఉంటుంది. ఎక్కడైతే ఈ త్రికోణం ఉన్నదో అక్కడ కుండలిని అన్న పేరున్న పరాశక్తి ఉంటుంది ప్రతిష్ఠితమై.
ప్రాణాగ్ని బిందు నాదానాం సవిత్రి సా సరస్వతి. అక్కడి నుంచి ఈ పరాశక్తి కుండలిని అది సరస్వతిగా ప్రాణాలు అగ్ని బిందువులు నాదాలుగా సవిత్రి ప్రసవిస్తూ ఉంటుంది అది. అక్కడి నుంచి అందుకని దాన్ని సరస్వతి అని పిలిచేది. ముఖ్యంగా దాన్ని సరస్వతి అని. సరస్వతి ఎక్కడుంటుంది ఇంతకీ? మూలాధారం దగ్గర త్రికోణంలో ఉంటుంది. కుండలిని అన్న పరాశక్తి ఎక్కడుంటుందో అక్కడ. ఆ సరస్వతి శక్తి అక్కడి నుంచి పైకి ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా అందులో ప్రాణశక్తి అవన్నీ పక్కన పెట్టి నాదశక్తి చూడండి. నాదము అంటే శబ్దము మళ్ళీ 4 భాగాలుగా ఉంటుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని నోట్లో నుంచి బయటకొచ్చేసరికి వైఖరి వాక్కుగా ఉంటుంది. అంతకన్నా ముందు అది కొన్ని మార్పులు చెందవలసి ఉంటుంది. ఈ పరాశక్తి ఏదున్నదో పరావాక్ అని పిలుస్తారు. నాదంగా ఉన్నప్పుడు అది పరా. ఆ పరావాక్కుగా ఉన్నప్పుడు అది అవ్యక్తంగా ఉంటుంది. అది కొంచెం పైకొచ్చేసరికి పశ్యంతిగా అంటే కొంచెం భావం ఏర్పడుతుంది. కనిపిస్తూ ఉంటుంది భావంగా. ఆ తర్వాత అది మధ్యమంగా మారినప్పుడు ఏ పదాలు వాడదాము, ఏ లాంగ్వేజ్‌లో చెప్తాము, ఎంత శబ్దంతో చెప్తాము, ఏమి అని దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కన్‌స్ట్రక్ట్ అవుతుంది. నోట్లో నుంచి 8 విషయాలు కూడి రావాలి. పళ్ళు, దవడలు, పెదవులు, నాలుక ఇటువంటివన్నీ కలిసి వస్తే ఒక 8 వాటితో ఆ సౌండ్ బయటికి మనం తోస్తాము. అదప్పుడు వైఖరి వాక్కుగా యాక్చువల్‌గా వ్యక్తమైన మాట. ఈ విధంగా ఆ సరస్వతి వస్తుంది గాబట్టే వాక్కొక్కటే గాదు. ఆ సరస్వతి, ఆ పరాశక్తి అక్కడ కుండలిని దగ్గర ప్రతిష్ఠితమై ఉన్న ఏ శక్తి ఉన్నదో సరస్వతిగా ఆ పేరుతో ఉన్నది. నాదం మాట ఒక్కటే గాదు. ప్రాణం దగ్గర నుంచి అన్ని చాలా పనులు చేస్తుంది. దాన్ని సరస్వతి అని పిలుస్తాం. ఎందుకంటే ప్రసరిస్తుందది. అక్కడి నుంచి కదులుతూ పైకొస్తూ ఉంటుంది అందుకని. మూలాధారాగ్ర కోణస్థ సుషుమ్నా బ్రహ్మరంధ్రగా మూలే అర్ధచ్ఛిన్న వంశాభ షడాధార సమన్విత. ఈ మూలాధార చక్రం అని ఏది చెప్పుకుంటున్నామో అక్కడ 3 కోణాలతో ఉన్న త్రికోణం ఉన్నదని చెప్పుకున్నాం గదా! ఈ త్రికోణంలో నుంచి సుషుమ్నా నాడి అక్కడ బయలుదేరి కింద మూలాధార చక్రం దగ్గర బయలుదేరి పైన బ్రహ్మరంధ్రం దాకా సుషుమ్నా నాడి వెళ్తూ ఉంటుంది. అది మూలం దగ్గర అర్ధచిన్న వంశాభ అక్కడ మూలం దగ్గర మూలాధార చక్రం దగ్గర ఏదో ఒక వంశము వెదురున్నదనుకోండి. ఆ వెదురు సగము చీలితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అక్కడి నుంచి అది పైకి వెళ్తూ ఉంటుంది. షడాధార సమన్విత ఈ షట్‌చక్రాలకదే ఆధారమై ఉంటుంది సుషుమ్నా నాడి. తత్పార్శ్వకోణయోః జాతే ద్వే ఇడాపింగళే స్థితే. ఈ సుషుమ్నా నాడికి అటు ఇటుగా 2 వైపులా ఆ మిగిలిన 2 కోణాల్లో నుంచి త్రికోణంలో 2 ఇడాపింగళ అన్న నాడులు ఉంటాయి. అవి గూడా పైకి వెళ్తూ ఉంటాయి. నాభిమండలమాశ్రిత్య కుక్కుటాండం ఇవ స్థితం నాడీచక్రం ఇతి ప్రాహుః తస్మాత్ నాడ్యః సముద్గతాః. ఈ నాడీ మండలం దీన్ని అంటే ఇప్పుడు మన సుషుమ్నా నాడి దాని పక్కన ఉన్న ఇడా పింగళాలు వీటిని కలుపుకొని నాడీ మండలం అని పిలుస్తారు. దీన్ని ఆశ్రయించి దాన్ని తగులుకుని ఒక కుక్కుటాండం లాగా ఒక కోడిగుడ్డు ఆకారంలో నాడీ చక్రం ఉంటుంది. అక్కడ చాలా నాడులన్నీ అక్కడి నుంచే బయలుదేరుతాయి. తస్మాత్ నాడ్యః నాడులన్నీ సముద్గతాః బయలుదేరుతూ ఉంటాయని మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు. దాన్ని నాడీ చక్రం అని పిలుస్తారు. ఈ నాడీ చక్రం దగ్గర నుంచి నాడులన్నీ బయలుదేరుతాయంటే బయలుదేరి ఎక్కడికెళ్తాయి? అవి ఏమి చేస్తాయి? ఏమి అని ఈ 17వ శ్లోకం నుంచి చెప్తూ వస్తూ ఉన్నారు. మనం వీటిని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. అయితే ఇవి ముఖ్యం గాదు మనకు. ఈ విషయాలు జనరల్‌గా తెలుసుకోవడం. ఊరికే అనాత్మలను తెలుసుకోవడం కోసం అవెట్లా పనిచేస్తాయని జనరల్ క్యూరియాసిటీ ఉంటే తెలుసుకోవచ్చు గానీ, వీటిని పెట్టుకుని కూర్చోవడము, ఇంత మాత్రమే ఉందనుకోవడం అసలు తప్పు. ఇంత మాత్రమే గాదు. ఇవన్నీ గూడా కలలోని వస్తువులని చెప్పుకుంటున్నాం మనము. కాబట్టి అసలవన్నీ అసత్తు వస్తువులు. మొత్తం అంతా అసత్. కాక వీటిని ఇదిగో ఈ చక్రాలున్నాయి, కుండలిని ఉన్నది, సరస్వతి ఉన్నది, పరాశక్తి ఉన్నది అనగానే వీటిని ఉపాసన చేద్దామనుకుంటే మళ్ళా ఉపాసన సైడ్‌కెళ్ళిపోతాము. మనది కర్మోపాసనల మార్గం గాదు. మనది జ్ఞాన మార్గం గాబట్టి,
అసలు ఊరికినే అనాత్మలను తెలుసుకోవడం కోసం మాత్రమే వీటిని తెలుసుకుంటున్నాం గానీ, ఆత్మను వదిలిపెట్టి వీటిని పట్టుకోవడానికి వీల్లేదు. ఆ విధంగానే జాగ్రత్తగా ఆత్మ అన్న కొసను వదిలిపెట్టకుండా, ఈ అనాత్మల గురించి ఏంటో చెప్తూ వెళ్తారు. మనం తెలుసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.